గత 18 నెలలుగా రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తుందంటూ ఆరోపించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల తనపై ఉదయగిరికి చెందిన వెంగమాంబ అనే మహిళ చేసిన ఆరోపణలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని, అవన్నీ అవాస్తవాలనని, ఆ మహిళ వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో అందరికీ తెలుసని, దీని మీద ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతానని ఆయన మీడియా ముందు స్పష్టం చేశారు. కూడా నేను నచ్చుతాను. ఉదయగిరి నియోజకవర్గమే కాదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ విధంగా చూసినప్పుడు నేను అందరికీ నచ్చుతాను, ఎక్కడ ఇష్యూ లేదు. అక్రమంగా కొంతమంది ఏంటంటే అక్రమంగా మేము వెనకేసుకుందాం, మేము అవి చేస్తాం అనే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు నా మీద ఇటువంటి చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో సర్వం సాధారణం ఇవన్నీ అని తెలుసు, అయినా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చాను. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వీటన్నిటికీ ఏం భయపడేది లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె వెనకాల పెద్ద కుట్ర ఉంది. దీనికి ఎవరెవరు ఆమెని వాడుకుంటున్నారు, ఆమె వెనకాల ఏమేమి చేయించారు, ఆమెను ఎందుకు ఈ విధంగా ముందుకు పుష్ చేసి ఈ రకంగా వీడియో చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మొత్తం నా దగ్గర క్లియర్గా ఎవిడెన్స్లతో సహా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మనం ఎంక్వైరీలో తేలుతాయి. జరిగింది ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత, జూన్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూలై 1వ తారీఖున ఈ అమ్మాయిది తుత్తులూరు మండలంలో ఏరుకొల్లు గ్రామం అయితే ఒకరోజు నేను పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆమె హస్బెండ్, పిల్లలు బయట రోడ్డు మీద, అక్కడ వాళ్ళ ఇల్లు దగ్గరే ఉన్నది అనుకుంటాను, అక్కడ నన్ను ఆపడం జరిగింది. ఆపి, నేను 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్, మీ గురించి విన్నాను, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, సేవ చేయడానికి వచ్చారు, మీ గురించి 4 మాటలు మాట్లాడాలంటే ఆ రోజున అమ్మాయి వీడియో చేయడం జరిగింది. నా పక్కనే నిల్చొని వాళ్ళ హస్బెండ్ అందరు కలిసి నిల్చొని కొంతమంది నాయకులతోటి వీడియో చేయడం జరిగింది. అప్పుడు మొదటి పరిచయం. వారాన్ని నెంబర్ తీసుకోవడం జరిగింది. నేను ఎవరి నెంబర్లు నేను తీసుకోను. ఏదైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మన స్టాఫ్కి చెప్తాను, వాళ్ళ నెంబర్లు తీసుకొని రాసి పెట్టండి, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని రాసి పెట్టండి, ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు చెప్తామని చెప్పి. సో ఆ రకంగా ఆ అమ్మాయి ఆ రోజున పరిచయం అవ్వడం జరిగింది. పరిచయం అయిన తర్వాత నేను వితిన్ 1 వీక్లో అనుకుంటా మా దగ్గర మానస గారు అని చెప్పి అంతకుముందు క్యాంపెయిన్లో వర్క్ చేసేవాళ్ళు ఆవిడ. ఆ మానస గారికి నేను చెప్పడం జరిగింది, ఈ విధంగా ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఆమె వర్క్ చేయాలనుకుంటుంది, మన టీంకి పనిచేయాలనుకుంటుంది, ఆమె ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం తీసుకోండి అని చెప్పి నేను మానస గారికి చెప్పడం జరిగింది. మానస గారు ఆమెతోటి కమ్యూనికేషన్ మొదలెట్టారు. కమ్యూనికేషన్ మొదలెట్టిన తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్లు, అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అంటే రఫ్గా ఆ 3 నెలల్లోనే ఒక అంగన్వాడీ సెంటర్స్ లిస్ట్ అంతా కూడా అమ్మాయికి పంపించి, ఒక ఎక్సెల్ షీట్ పంపించి దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని చెప్పారు. సరే, ఆ అమ్మాయి ఎక్కడో వాళ్ళు కర్ణాటకలో ఉంటారు, మన వెంగమాంబ గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళంతా కూడా కర్ణాటకలో ఉంటారు. వారు దసరా సెలవులకు రావడం జరిగింది. ఆ రోజు జూలైలో నా చేత వీడియో ఫస్ట్ అది పరిచయం అయిన తర్వాత వారు మళ్ళా కాన్స్టిట్యున్సీకి వచ్చింది దసరాకి. అంటే ఇదంతా కూడా 2024 జూను, అక్టోబర్ మధ్య జరిగింది. ఇదంతా మాంబ గారు సంవత్సరం నుంచి వర్క్ చేసామని చెప్పారు. నా ఫోన్లో, నా వాట్సాప్ చాట్స్, అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లో 2 చాట్స్ ఉన్నాయి. 2 చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషన్ అక్టోబర్ 2024 వాట్సాప్ చాటు 28 మెసేజ్లు, అన్రీడ్ మెసేజెస్. ఇది ఎందుకు నేను చాట్ ఓపెన్ చేయలేదంటే, నాకు లీగల్గా కావాలి, దీన్ని నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీడియా మిత్రుల సమక్షంలో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను, నాకు ఏ అభ్యంతరం లేదు, నేను డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి బేస్లెస్ అలిగేషన్స్, ఫేక్ న్యూస్ నా మీద మాట్లాడుతుంది కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ జరిగే కాన్స్పిరసీని కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఎందుకు అబద్ధాలు, ఎవరి మీద అబద్ధాలు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద అబద్ధాలు. ఏం సాధిద్దామని? డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే ఓవర్ నైట్ స్టార్ అయిపోదాం అనుకోనే? ఓవర్ నైట్ స్టార్ ఇట్లా ఎవరు తల్లి? ఓవర్ నైట్ స్టార్లు ఇలా ఎవరెవరు? ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా. ఆలోచించుకో తల్లి, నీకు కూడా చెప్తా ఉన్నా నేను ఈ ప్రెస్ మీట్ సమక్షంలో. ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడ కూడా చెప్తా ఉన్నాను. మీ చుట్టూ దొరికే కాన్స్పిరసీని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలిసి చేస్తున్నారా తెలియచేయట్లేదు నాకు తెలియదు. నేను వాట్సాప్ మెసేజ్ అక్టోబర్ 10లో నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చాట్ ఉంది, తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పాను. ఎందుకు చెప్పడం జరిగిందంటే, హోటల్లో ఉంటానని చెప్పాను నేను విజయవాడలో. హోటల్లో ఉన్నప్పుడు ఈ బచ్చా బ్యాక్ మెయిలరు ఇంకొక ఇద్దరు ఆ వెంగమాంబ గారిని
హోటల్ లాబీకి తీసుకొచ్చారు. హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు. నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. నా గన్మ్యాన్ అలర్ట్ చేశాడు, నా పిఎస్ఓ అలర్ట్ చేశాడు, నా స్టాఫ్ అలర్ట్ చేశారు. సార్ ఇది తప్పు జరగబోతా ఉంది, ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తే ఆ రోజుతో నేను ఇమ్మీడియట్గా మానసకు కానీ మన స్టాఫ్కి కానీ కాల్ చేసి ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి. నేను ఆమెను తప్పు పట్టడానికి కూడా కాదు, ఆవిడకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. తల్లి నీకు అదే చెప్తా ఉన్నా నేను, మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఇది మీ చుట్టూ ఏం జరుగుతుందని తెలిసి ఉండకపోవచ్చు. పనికి మాలిన వాళ్ళని, పనికి మాలిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆ రోజున హోటల్ లాబీలో ఉన్నారు. నేను కూడా మాట్లాడాను మీతోటి. ఆ రోజున మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని. ఎవరు చెప్పారమ్మా పాలిటిక్స్ వద్దని? నేను ఎవరు చెప్పడానికి పాలిటిక్స్ వద్దని? నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు, నువ్వు వచ్చి ఇచ్చి అని మా బంధువులా మీరేమన్నా, లేకపోతే మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని? నాకేం అవసరం మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని అంత అవసరం? మీరు ఏం వ్యాపారం చేసుకుంటే నాకెందుకు?